ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉన్నట్టుగా ప్రతి విషయంలోనూ వాళ్ళ వర్గాన్ని వాళ్ళ మనుషుల్ని కోట్ల రూపాయలు జేబులో వాళ్ళు నింపేసేసి వాళ్ళు పోషించుకుంటే చాలు, వాళ్ళు బలోపేతం చేస్తే చాలు, రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు అన్న ధోరణి ఈ కూటమి ప్రభుత్వం అవలంబిస్తాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర ఎక్కడా లేనట్టుగా మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలని శాంక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పించి ఇవాళ మెడికల్ కాలేజీలో ఒక మెడిసిన్ చదవడానికి డబ్బులు ఉన్న వాళ్ళు ₹1,00,00,000 1,50,00,000 2 కోట్లైనా సరే ఖర్చు పెట్టి చదివించడానికి సిద్ధపడుతున్న పరిస్థితుల్లో పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు మెడికల్ విద్య అందుబాటులో రాని పరిస్థితిగా ఉంది. అటువంటి మెడికల్ కాలేజీలు 17 ఒకేసారి శాంక్షన్ చేసిన ఘనత మన ప్రీతం నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తుంది. శాంక్షన్ చేయించడమే కాకుండా 17లో 5 కాలేజీలు అప్పుడే క్లాసులు ప్రారంభించి మొదటి సంవత్సరం కూడా పూర్తి చేసుకున్నారు. 2 మెడికల్ కాలేజీలు అటు పులివెందులో కానీ ఇటు అల్లూరు జిల్లాలో కానీ పాడేరులో కానీ రెడీ ఓపెన్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన 10 మెడికల్ కాలేజీలు కొన్ని 70% పూర్తయినాయి, కొన్ని 60% పూర్తయినాయి, కొన్ని 50% పూర్తయినాయి. ప్రారంభానికి దగ్గర సమీపంలో ఉన్న పరిస్థితులు మిగిలిన 10 కాలేజీలు ఉన్నాయి. ఇవాళ ఈ దుర్మార్గమైన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ కేవలం వాళ్ళ స్వార్థపూరిత రాజకీయాల కోసం రాష్ట్ర ప్రజలకి అందవలసిన ఉచిత వైద్యాన్ని ఇవాళ నుంచి మీరు పేపర్లో చూసి ఉంటారు. ఆరోగ్యశ్రీ సేవల్ని నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని కూడా బంద్ చేసి ఇవాళ దాదాపు 2,700 కోట్ల నుంచి 3,000 కోట్ల వరకు కూడా బకాయిలు పెట్టేసి పేదవాడికి వైద్యం చేయించకపోతే ఏమైంది, మనం కోట్లు సంపాదిస్తున్నాం, మనకు కావాల్సిన వైద్యం మనం చేయించుకుంటామని ఒక దురహంకారం ఈ కూటమి ప్రభుత్వం అధినేతల్లో కనపడుతున్న విషయం మనందరికీ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం. ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర పేద వర్గాలకి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందాలంటే ఈ 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రారంభించవలసిన అవసరం ఉంది, పూర్తి చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆలు లేదు సూళ్ళు లేదు అన్న అమరావతి రాజధాని అని పేరు మీద ఇవాళ రాష్ట్ర ప్రజలకి ప్రజల నెత్తి మీద 2 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి నెత్తి మీద పెడుతుంది. ప్రతి మంగళవారం కూడా 3,000 నుంచి 7,000 కోట్ల రూపాయలు ప్రతి మంగళవారం అప్పు చేస్తూనే ఉంది. రిజర్వ్ బ్యాంకు దగ్గర బాండ్స్ అమ్మేవారు, ఇంకోటి అమ్మేవారు. ఈ పచ్చ మీడియా 15 ఏళ్ళ పరుగంట, ముఖ్యమంత్రిగా 15 ఏళ్ళు నిజమే, దానికి ఎవరు కాదనలేని సత్యం. 15 ఏళ్ళు పూర్తి చేసుకుని తీసే ఆయన వెళ్తున్నారు. ఈ 15 ఏళ్ళలో మొట్టమొదటిసారి తన సొంత మామగారికి వెళ్ళిపోతుంది పడిచాడు. తర్వాత ఎవరెవరి భాగస్వామ్యంతో కూటమితో గెలిచడం అన్నది అందరూ తెలుసు. ప్రజల మద్దతుతో, ప్రజల మీద విశ్వాసంతో, ప్రజల నమ్మకంతో ప్రజలకి న్యాయం చేసే దిశగా నడుస్తారని జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగానే పోటీలు చేసిట్టున్నారు. నీకు ఆ దమ్ము ధైర్యం ఎక్కడైనా ఎక్కడుంది? ఈ పత్రికలు ఏం చెప్పుకుంటే 15 ఏళ్ళ పరుగులో చంద్రబాబు నాయుడు పేరు మీద ఒక పథకం చెప్పాలండి. ఈ భోగ పత్రికలనే చెప్పడానికి ఒకటే పథకం ఉంది, బెల్ట్ షాపుల పథకం.
మరి అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ద్వారా జరుగుతున్న అన్యాయం అంతా ఇంత కాదు. పేపర్లు చూస్తుంటే డేటా సెంటర్లో ప్రపంచంలోనే ఏపీ అంట. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా తిరస్కరించి ఈ డేటా సెంటర్ వల్ల రేడియేషన్ పెరిగిపోయి అంటే హైక్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటారు కానీ లోపాకారిగా అక్కడ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులతోటి పోటీ చేసిన అభ్యర్థులతోటి మన పార్టీ నాయకులతోటి ఒక చైన్ ఎక్కడ మునకల చెరువు చిత్తూరు జిల్లా, ఎక్కడ కృష్ణా జిల్లా నందిగామ, ఎక్కడ ఉత్తరాంధ్ర, ఎక్కడెక్కడికి విచ్చలవిడిగా వేల కోట్ల రూపాయలు నకిలీ మద్యం ప్రతి 3 వాటర్ బాటిల్స్లోనూ ఒకటి నకిలీ మద్యం ఉందని తెలుస్తున్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి తెలుస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం దోచుకోవడానికి రాష్ట్ర ప్రజల్ని ఆరోగ్యంతో చెలగాటు మాట్లాడడానికి ఇంతకంటే దుర్మార్గమైన చర్య ఏదైనా ఉంటుందా?